So in the last video we have discussed about the security services. Okay, so we have covered all those topics: security mechanism, security attacks and security services. And now the second topic సెకండ్ టాపిక్ ఏంటి అంటే క్రిప్టోగ్రఫిక్ అటాక్ అనేది సెకండ్ టాపిక్ మనకి. క్రిప్టోగ్రఫిక్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో సెకండ్ టాపిక్ వచ్చేసి క్రిప్టోగ్రఫిక్ అటాక్స్. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? క్రిప్టో అంటే హిడెన్, గ్రాఫిక్ అంటే రిటర్న్, అండ్ అటాక్ అంటే ఏంటి? Attempt to expose, alter, disable, destroy, steal or gain info. అంటే మనకి ఏదైనా ఒక అటెంప్ట్ లైక్ ఏదైనా మన డేటాని ఎక్స్పోజ్ చేయడం కానీ, లేదు అంటే దాన్ని చేంజ్ చేయడం కానీ, లేకపోతే డిసేబుల్ అసలు పని చేయకుండా చేయడం కానీ, లేకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేయడం, దొంగలించడం, మన ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడం. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే అటాక్ అంటాం. సో నా ఇవి క్రిప్టోగ్రఫిక్ అటాక్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అంటే క్రిప్టో అనాలిటిక్ అటాక్స్, నాన్ క్రిప్టో అనాలిటిక్ అటాక్స్. సో క్రిప్టో అనాలిటిక్ అటాక్స్లో బ్రూట్ ఫోర్స్ అటాక్ ఉంటుంది. నాన్ క్రిప్టో అనాలిటిక్ అటాక్స్లో సెక్యూరిటీ అటాక్స్ ఉంటాయి. సో క్రిప్టో అనాలిటిక్ అటాక్స్లో బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటి అంటే యూజెస్ ట్రయల్స్ అండ్ ఎర్రర్ టు గెస్ లాగిన్ ఇన్ఫో, ఎన్క్రిప్షన్ కీ ఆర్ ఫైండ్ అ హిడెన్ వెబ్ పేజ్. సో అంటే జస్ట్ బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే నథింగ్ బట్ ఒక గెస్ ఇవ్వడం అనమాట. గెస్ చేయడం, నీ పాస్వర్డ్ ఏమై ఉండొచ్చు. సో జనరల్గా మనం పాస్వర్డ్స్ అనేవి పెట్టుకుంటాం. నీ పేరు పెట్టుకోవడం కానీ, మన పేరు పెట్టుకోవడం కానీ, డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవడం కానీ, లేదు అంటే ఏదో సంథింగ్ మనకు రిలేటెడే పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు బాగా గుర్తుండాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి యూస్ ట్రైల్ వేస్తారనమాట, ఇదా కాదా అని చెప్పేసి గెస్ చేస్తారు. మేబీ నీ పేరు అయి ఉండొచ్చు, లేదు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. సో ఎందుకోసం అంటే హిడెన్ వెబ్ పేజెస్, అదే ఆర్ఎల్స్ జస్ట్ నార్మల్గా హిడెన్ వెబ్ పేజెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ చేస్తాను, నా పాస్వర్డ్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 2001 అనేది నా పెట్టుకుంటాను నా పాస్వర్డ్. సో నా డేట్ ఆఫ్ బర్త్ కనుక్కుంటారు, మేబీ 2001 అయినా ఉండొచ్చేమో అని చెప్పి గెస్ చేస్తారు. సో మేబీ రైట్ అయిపోద్ది. సో ట్రైల్ వేస్తారనమాట, అదా కాదా అని చెప్పేసి. సో వీటిలో సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం కేసెస్లో ఏంటంటారంటే పెద్ద పాస్వర్డ్ పెట్టుకోండి, విచ్ కెన్ ఎంత షార్ట్ మీ పాస్వర్డ్ అయితే అంత ఈజీగా అటాకర్కి అంత ఈజీగా ఉంటుందన్నమాట ఫైండ్ చేయడానికి. సో పాస్వర్డ్ అనేది లెంతీగా ఉండాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సింబల్స్, స్పెషల్ సింబల్స్ అండ్ నెంబర్స్ మొత్తం అన్నీ ఉండేటట్టు పెట్టుకోండి. సో టూల్స్ ఫర్ బ్రూట్ కేస్ ఫోర్స్ అంటే క్రాక్స్, హైడ్రా, రెయిన్బో క్రాక్, హ్యాష్ క్యాట్. సో ఇవన్నీ బ్రూట్ కేస్ యొక్క ఇవన్నీ అటాక్స్ జరగకుండా ఇవి ఒక టూల్స్ అనమాట, బ్రూట్ ఫోర్స్ అటాక్ యొక్క టూల్స్ ఇవి. సో నా కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఇది ఏంటి అని అంటే సెక్యూరిటీ అటాక్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సేమ్ అట్లాంటిది అనమాట. థ్రెట్ టు కాన్ఫిడెన్షియాలిటీకి దెబ్బ తీసేవి ఏంటి అంటే స్నూపింగ్, ట్రాఫిక్ అనాలిసిస్. నెక్స్ట్ థ్రెట్ టు ఇంటిగ్రిటీకి దెబ్బతీసేవి ఏంటి? మోడిఫికేషన్స్ కానీ, మాస్క్వరేడింగ్ కానీ, రిప్లేయింగ్ అండ్ రిప్యుటేషన్. అండ్ అవైలబిలిటీకి దెబ్బతీసేది ఏంటి అంటే డినయల్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇన్ డెప్త్ కొంచెం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ థ్రెట్ టు కాన్ఫిడెన్షియాలిటీ అంటే స్నూపింగ్ అన్నాం కదా. స్నూపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అన్ అన్అథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. సో సేమ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే వాటిని చెప్తున్నారనమాట. స్నూపింగ్ అంటే స్నూపింగ్ ఈజ్ అన్అథరైజ్డ్ యాక్సెస్ టు డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. అన్అథరైజ్డ్ యాక్సెస్, నా డేటాను ఎవరో వచ్చి యూజ్ చేస్తే వాడు అన్అథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది కదా. సో ట్రాఫిక్ అనాలిసిస్ అంటే మాస్క్ అంటే ఎన్క్రిప్ట్ చేయడం ద ఇన్ఫో సో దట్ ద అటాకర్ ఈవెన్ ఇఫ్ క్యాప్చర్డ్ మెసేజ్ కుడ్ నాట్ ఎక్స్ట్రాక్ట్ ఎనీ ఇన్ఫో ఫ్రమ్ ద మెసేజ్, కెన్ గెస్ నేచర్ ఆఫ్ మెసేజ్. సో అంటే ట్రాఫిక్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనం ఏటీఎంలో వెళ్ళేటప్పుడు పిన్ ఎంటర్ చేసినప్పుడు కొంతమంది చూడడానికి ట్రై చేస్తారు కదా. సో అదే ఫోకస్ పెడితే వాళ్ళకి కనిపిస్తుంది. సో అది కాకుండా మనం డాట్స్ లాంటి పెట్టడం కానీ, స్టార్ యాస్టిక్. సో ఇప్పుడు నువ్వు 2 ఎంటర్ చేసాక వేరే లెటర్ ఎంటర్ చేస్తున్నావు అన్నప్పుడు స్టార్ మార్క్ వచ్చేయడం కానీ, లేదా ఇలా ఒక బబుల్ లాంటిది వచ్చేయడం కానీ,
2, 0 ఎంటర్ చేసానండి 0, 1. సో ఇవి ఉంటాయి కదా. సో ట్రాఫిక్ అనాలిసిస్, సో ఇలాంటి వాటిని అటాకర్ ఇలాంటివి పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ట్రాఫిక్ అనాలిసిస్ అంటే ఏంటంటే చూడటం. సో ఇలా చేయడం వల్ల హీ కెన్ గెస్ నేచర్ ఆఫ్ మెసేజ్ ఏంటో చూడలేడు, కానీ మెసేజ్ ఎంత లెంత్ ఉంది ఏంటి అని చెప్పేసి కనుక్కోవచ్చు. థ్రెట్ టు ఇంటిగ్రిటీ మోడిఫికేషన్, ఆల్రెడీ వీ నో దాట్. సో ఆఫ్టర్ యాక్సెసింగ్ ద ఇన్ఫో, అటాకర్ ఆల్టర్ ద మెసేజ్ ఆర్ మెసేజ్ కుడ్ బీ లేడ్ ఆర్ ఆల్రెడీ టాపిక్ మాట్లాడుకున్నాం కదా. థ్రెట్ టు ఇంటిగ్రిటీ అంటే మోడిఫై చేస్తారు కదా, మోడిఫై చేసి పెట్టడం కానీ, లేదు అనుకుంటే కొంచెం డిలే చేసి పెట్టడం కానీ. సో అలాగా అన్అథరైజ్డ్ పర్సన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాస్కురేడింగ్. అంటే మాస్కురేడింగ్ని స్పూఫింగ్ అని కూడా అంటారు. మాస్కురేడింగ్ని స్పూఫింగ్ అని కూడా అంటారు. వెన్ ద అటాకర్ ఇట్ హ్యాపెన్స్ వెన్ ద అటాకర్ ఇంపర్సనేట్ సంబడి ఎల్స్. అంటే వన్ ఎంటిటీ ప్రిటెండ్స్ టు బీ అదర్ ఎంటిటీ. ఒక పర్సన్ ఇంకో పర్సన్లా ఒక ఎంటిటీ అని, పర్సన్ కాదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రవి కావ్య నార్మల్ మెసేజ్ చేస్తాం, అదే థర్డ్ పార్టీ వచ్చేసి నేనే రవి అన్నట్టు ప్రిటెండ్ చేస్తారు. సో వాటిని మాస్కురేడింగ్ అంటారనమాట. మాస్కురేడింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏదో టాపిక్లో. మాస్కురేడింగ్ అనే టాపిక్ అనేది అయితే వచ్చింది మనకి. నేను ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను మాస్కురేడింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో మాస్కురేడింగ్ అంటే దొంగచాటుగా, సారీ ఇట్స్ నాట్ దొంగచాటుగా. మాస్కురేడింగ్ ఓకే, నాకు దొరకట్లేదు. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేద్దాం ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ మీరు చూసినట్లయితే కనిపిస్తుంది మాస్కురేడింగ్ అంటే. సో ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీలో ప్రిటెండ్ అవ్వడం. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ కాంటాక్ట్ చేస్తే బ్యాంక్లో ఎంప్లాయర్గా అటాకర్ అనేవాడు రిప్లై ఇస్తాడనమాట, నేనే బ్యాంక్ ఎంప్లాయర్ అని. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఏ అనే పర్సన్ అనుకున్నాం, ఈ పర్సన్ ఏమనుకుంటారు, మేబీ బ్యాంక్. సో రీప్లే అటాక్ అంటే ప్లేబ్యాక్ అటాక్ అని కూడా ఉండొచ్చు. మాటికి అటాకర్ ఒకటేనా కాపీ. ఇప్పుడు నువ్వు హాయ్ అండ్ ప్లీజ్ సెండ్ మీ ద శాలరీ అని చెప్పేసి మెసేజ్ పెడితే మాటికి అది ఆల్రెడీ. ఇప్పుడు బాస్ అనే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. ఇక్కడ బాస్ అనే అతను శాలరీ ఇచ్చేసాక కూడా మాటికి మళ్ళీ అడగడం అనే కేసు ఒకటి మనం చూసుకున్నాము. ఇక్కడ రీప్లై. సో ఇది రీప్లై అంటే సేమ్ ఇంతేనమాట, మాటికి రిప్లై చేయడం. సో ఇప్పుడు రిప్యుడియేషన్ అంటే డినయింగ్ ఆఫ్ ట్రూత్ అంటే లేదు నువ్వు ఇవ్వలేదు డబ్బులు, నువ్వు ఇచ్చావు డబ్బులు, ఆ టైప్లో అనమాట. రిప్యుడియేషన్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నోటరైజేషన్లో వస్తుంది ఆ టాపిక్, సేమ్ కైండ్ ఆఫ్ టాపిక్. డినయల్ ఆఫ్ సర్వీస్, an attacker to make a machine or a network resource unavailable to its intend use. ఇది ఏంటి అంటే డినయల్ ఆఫ్ సర్వీసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మాటికి జస్ట్ అలా పంపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, సో సారీ ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టయితే, డినయల్ ఆఫ్ సర్వీస్ అంటే ప్రివెంట్స్ నార్మల్ యూజ్ ఆఫ్. ఏ అనే అమ్మాయి మాటికి ఇది ఒక బి అనే సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, నాకు ఒక వెబ్ పేజ్ కావాలి అని చెప్పి. సో అటాకర్ వారు ఏం చేస్తాడు, పేజ్ని ఓవర్లోడ్ చేయడం కానీ, మాటికి ఫేక్ రిక్వెస్ట్ పెట్టు. సో ఈ అమ్మాయికి డిలే అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ క్రిప్టోగ్రాఫిక్ అటాక్స్ అంటే.